హై యూవర్స్ వెల్కమ్ టు సినిమా పంచాయతీ నేను మేమ. సో పంచాయతీల విషయం ఏమిటి అంటే విజయవాడలో ఫ్లడ్స్ వరదలు రావడం మనం చూస్తూనే ఉన్నాము. సో ఎంత టఫ్ సిచ్యువేషన్, ప్రజలందరూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా పనులు చాలా బాగా చేస్తూ ఉంది. క్లీనింగ్ దగ్గర నుంచి అన్ని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు బయటికి రాలేదు, అపోజ్ చేస్తూ చాలామంది చెప్పారు పవన్ కళ్యాణ్ గారు లోపల నుంచి బయటికి రావట్లేదు, ఇలాంటి టైంలో ప్రజల్ని దగ్గరికి వెళ్ళట్లేదు అని. బట్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళ సెక్యూరిటీనే అండ్ హైయర్ అఫీషియల్స్ గవర్నమెంట్ వాళ్ళే వద్దు అనడం వల్లే పవన్ కళ్యాణ్ గారు రావలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు విషయం ఏమిటి అంటే, సో పవన్ కళ్యాణ్ గారు ఒక 6 కోట్ల విరాళం ఇవ్వడం జరిగింది మన ఏపీలో. అండ్ సో తెలంగాణకు కూడా వరదలు రావడం వల్ల ఇక్కడ కూడా విరాళం ఇవ్వడం జరిగింది. అది ₹1,00,00,000 ఆయన ప్రకటించి కూడా ఒక 3 డేస్ అవుతుంది. సో ఈరోజు డైరెక్ట్గా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి ఆయన చెక్ ఇవ్వడం జరిగింది. సో మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు హెల్పింగ్ అనేది ఎట్లా ఉంటుందో, ఎప్పుడు ముందు ఉంటారు. ప్రజలు బాధలో ఉన్నారు అంటే సో పంచాయతీ రాజ్లో ఆయన ఉండడం వల్ల ప్రతి పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఇచ్చారు. అండ్ నార్మల్గా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి 1 crore ఆఫ్ ఇది అమౌంట్ ఇచ్చారు. అండ్ సో ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా తెలంగాణ గవర్నమెంట్కి కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు చెక్ రేవంత్ రెడ్డి గారికి అందజేశారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా పంచాయతీ. నేను మీ థ్యాంక్ యూ.